ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏవన్గా కేటీఆర్ పై కేసు పెట్టింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 13(1)(j), 13(2) పీసీ యాక్ట్ 409, 120B ఐపీసీ సెక్షన్లు నమోదు చేసింది ఏసీబీ. ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండిఏ 45 కోట్లు చెల్లించిందని ఏసీబీ తెలిపింది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించారని కేటీఆర్ పై అభియోగాలు మోపింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లింపులు చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ 8 కోట్ల ఫైన్ వేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్లు ఆర్బీఐకి చెల్లించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తీసుకుంది ప్రభుత్వం. కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ అనుమతితో సర్కార్ తదుపరి చర్యలకు ఉపక్రమించింది. సోమవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ కార్ రేసింగ్ పై విచారణ చేపట్టాలని ఏసీబీకి సిఎస్ శాంతకుమారి లేఖ రాశారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మొత్తానికి ఈ కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ కారు సంబంధించిన కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ప్రధానంగా దానిపైన కేసు ఏసీబీ విచారిస్తుంది. ఈ ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ని ఈ విషయంలో విచారించేందుకు గవర్నర్ అనుమతి కూడా ప్రభుత్వం తీసుకుంది. ఆ కాపీని ఏసీబీకి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఈ కేసులో ఏ1గా కేటీఆర్, అదేవిధంగా ఏ2గా అరవింద్ కుమార్, అంటే అప్పుడు ఆ శాఖకు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్తో పాటు కంపెనీ సీఈఓ పైన ముగ్గురు పైన ఏ1, ఏ2, ఏ3గా కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తం చూసుకుంటే ఏ1గా ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు. మొత్తానికి ఈ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, నిధుల ప్రభుత్వానికి సర్కార్ సొమ్మును విదేశాలకు తరలించారన్నది ప్రధానంగా ఈ కేసులో ఉన్న ప్రధానమైన ఆరోపణలు. వీటన్నింటిపైన నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏసీబీ రంగంలో దిగింది. ఇప్పుడు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇక విచారణకు పిలువడమే తర్వాయి. ఈ మొత్తం వ్యవహారం ఇలా కొనసాగుతుంటే ఈరోజు అసెంబ్లీ వేదికగా మరో కేసు కూడా ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. హరీష్ రావు ఏదైతే సభలో చర్చ జరుపుతున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సిట్కు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ వేదికగా సిట్కు ఆదేశాలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి లీజులు 30 ఏళ్ల లీజును ఒక ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేశారు. 7,400 కోట్ల పైసలకు ఇది కట్టబెట్టారు. ఇది దాదాపు 1000 కోట్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీనిపైన ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య ప్రత్యారోపణలు కూడా సాగిన నేపథ్యం ఉంది. అయితే ఈరోజు సభలో జరిగిన ఈ ఘటనతో సిట్కు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇటు సిట్టు అది ఔటర్ రింగ్ రోడ్ కేసులోను, ఇటు ఏసీబీ ఈ ఫార్ములా కార్ రేసులోను ప్రధానంగా కేటీఆర్ టార్గెట్ గా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొండలు ఎలా అర్థం చేసుకోవాలంటే పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఇంటర్నల్ గా డబ్బు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్న విధానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీటిని ఎంతవరకు ఏసీబీ పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారు? దీనిపైన కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి సభలో చర్చ పెట్టాలి, నిజానిజాలన్నీ కూడా సభలో చర్చిద్దామని చెప్పి కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అయితే ఈ అంశంలో ఏసీబీ ఇప్పటికే విచారణకు రంగంలోకి దిగిన నేపథ్యంలో ఏసీబీ విచారణ అయితే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విచారణలో ఏమి నిజానిజాలన్నది తేలుస్తుంది ఏసీబీ అన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దీనిపైన అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ అయితే ఈరోజు సభలో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. దాంట్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఏసీబీ ఆల్రెడీ విచారణ రంగంలో దిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ విచారణ ఉండబోతుంది. ఏసీబీ విచారణలో ఈ ముగ్గురిని కూడా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బలరాం, అంటే ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు ఏసీబీకి పంపించింది? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రధానంగా ఒక కేబినెట్ అప్రూవల్ లేనిది
ప్రభుత్వానికి అంటే ఒక శాఖకు సంబంధించిన డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదన్నది ప్రధానమైన ఆరోపణలు. దీంట్లో దేశంలో కాకుండా విదేశాలకు డాలర్ రూపంలో అంటే కేసు 45 కోట్లను విదేశాలకు పంపించారు, సదరు కంపెనీకి సంబంధించి కంపెనీకి పంపించారన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. ఇదే అంశం పైన ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విదేశాలకు డబ్బును తరలించడం అన్నది ఒకటైతే ఆర్బీఐ అనుమతులు దానికి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడెక్కడ కూడా ఆ ప్రమాణాలను పాటించలేదు. ఆర్బీఐ నుంచి ఎలాంటి అంటే దేశం విడిచి వేరే దేశానికి డబ్బులు పంపించేటప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతులు ఉండాలన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్న వాదన. దీంతో పాటు కేబినెట్ అప్రూవల్ జరగకుండా ఈ మొత్తం వ్యవహారం అంతా జరిగిందన్నది ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది. దీనిలో భాగంగానే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తోనే తాను పంపించానని చెప్పి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలో ఇంతకుముందు ప్రభుత్వం ఇన్సైడ్ అధికారులతో చేసిన విచారణలో కూడా ఆ అంశం చెప్పినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. వీటన్నిటి అంశంలో పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరిగితే దీంట్లో ఎక్కడ లొసుకులు ఉన్నాయి, ఎక్కడి నుంచి డబ్బులు ఎవరికి వెళ్ళాయి, ఆ డబ్బులు ఇంకా ఆ కంపెనీ కాకుండా ఇంకేదైనా మరే కంపెనీకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యాయా అన్నది ప్రధానంగా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదే అంశం పైన మొన్న మంత్రి పొంగులేటి కూడా ప్రస్తావించారు. 45 కోట్ల కాడ ఆగుతుందా లేదంటే 400 కోట్ల 700 కోట్ల కాడికి వెళ్తుందా అన్నది మేము ఇప్పుడే చెప్పలేం. ఏసీబీ విచారణ మీరు హోల్లో ఉండండి. ఒక బ్రేకింగ్ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణ సర్కార్ దూకుడు పెంచిందని చెప్పాలి. కేటీఆర్ చుట్టూ బిగిస్తోంది ఉచ్చు. అయితే ఫార్ములా ఈ కార్ రేసులో A1 గా కేటీఆర్ ని అందులో పొందుపరిచింది. ఓఆర్ఆర్ అంశంలోనూ కేటీఆర్ ను టార్గెట్ గా సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ లీజుపై సిట్ సిద్ధమవుతోంది. కొరడా జులిపించేందుకు సిద్ధమవుతోంది. సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ సిట్ స్పీడ్తో కేటీఆర్ అరెస్ట్ తప్పదా అనే చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, సిట్కి సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు ప్రధానమైన చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓఆర్ఆర్కు సంబంధించి గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఓఆర్ఆర్ లీజులకు సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిందన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్న వాదన. దీంట్లో ఒక ప్రైవేట్ కంపెనీకి దాదాపు 7,400 కోట్ల పైచలకు మాత్రము 30 ఏళ్లకు లీజుకి ఇచ్చింది. అంటే 30 ఏళ్లలో దాదాపు 1,000 కోట్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడింది. కేవలం ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కయ్యే ప్రభుత్వం ఈ హడావిడిగా నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీనిపైన ఈరోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్కు ఆదేశాలను ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు రేపటి నుంచి సిట్ విచారణ కూడా తెరలేచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల వ్యవహారం అంటే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కారింగ్ సంబంధించి కూడా ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పరిధిలోని అంశమే. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి కూడా ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా అప్పుడు కేటీఆర్ ఉన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ఉన్నారు. ఈ ఇద్దరు దాంట్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులుగానే ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రైవేట్ కంపెనీకి 30 ఏళ్లకు దారాదత్తం చేయడం వెనకాల అనేక కోట్లు చేతులు మారాయి అన్నది ప్రధానంగా ప్రభుత్వ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఇవన్నీ కూడా సిట్ విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంటుందనేది చెప్తుంది. ఇప్పుడు సిట్కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విచారణ కూడా రేపటి నుంచి తెరలేసే అవకాశం ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఈ రెండు అంశాల్లో కూడా సెంటర్ పాయింట్గా కేటీఆర్ ఉండబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ.